శ్రీకాళహస్తి మండలం తొండమాన్పురంలో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అభయ వెంకటేశ్వర స్వామి ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం పుష్పయాగం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామస్తులు ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీస్సులు గావించి పుష్పాలతో వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పుష్పయాగము తిలకించి పునీతులైనారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, ఇన్స్పెక్టర్ రవికుమార్, అర్చకులు రమణ దీక్షితులు, సంపత్, కృష్ణ, బాబు, మాధవ, జయకుమార్, గోపి, ఆనంద్ పాల్గొన్నారు. అందులో భాగంగా చివరి రోజు పుష్పయాగం కొంతసేపట్లో ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో అందరూ పాల్గొన్నారు. భక్తాదులే కాకుండా గ్రామస్తులు అత్యధికంగా పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఈ పుష్పయాగంలో అందరూ పాల్గొని ప్రతి ఒక్కరూ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాము. మరియు ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా ఆరంభం చేసినటువంటి ఉన్నతాధికారులు, చైర్మన్ గారు, ఈవో గారు, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, తర్వాత సిబ్బంది, ఎలక్ట్రికల్, పారిశుద్ధ్యం, మొత్తం గ్రామస్తులకు మరియు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము తొండమానపురము. ఈ తొండమానపురంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి మాఘమాస శ్రవణ నక్షత్రం ప్రారంభము రోహిణీ నక్షత్రం వరకు స్వామివారి విశేషముగా 9 రోజులు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవంలో భాగముగా ధ్వజారోహణం ప్రారంభము ధ్వజావరోహణం వరకు స్వామివారి యొక్క కైంకర్యములో జరిగినటువంటి ఎటువంటి లోపములైన, అంటే ద్రవ్యలోపమైన, మంత్రలోపమైన, క్రియాలోపమైన, భక్తి లోపమైన ఏ లోపము జరిగినా ఆ లోపములన్నిటికీ ప్రాయశ్చిత్తం కోసం ఈరోజు స్వామివారికి చాలా విశేషముగా పుష్పయాగం జరుగుతుంది. ఈ పుష్పయాగమును మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు తొండమానపురం గ్రామ ప్రజలు చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పుష్పయాగమును కొరకు పుష్పములు సమకూర్చుతున్నారు.